హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీపీడియా. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇక పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు చూసినా ఎందుకో శంకర్ నాగ్ గారు గుర్తుకు వచ్చేవారు. ఎందుకని థింక్ చేస్తే కొన్ని విషయాలు నాకు తెలిసింది చెప్తాను. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఇంతకీ శంకర్ నాగ్ గారు ఎవరు అంటే తను కన్నడ లెజెండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్, పెద్ద సూపర్ స్టార్. ఆయన గురించి చెప్పాలంటే ఇంకో ఎన్నో ఉన్నాయి. కానీ ముందు పవన్ కళ్యాణ్ గారికి శంకర్ నాగ్ గారికి సేమ్ టు సేమ్ అనిపించే పోలికలు ఉన్నాయి. అవి ఏమిటో చెబుతా. వాళ్ళిద్దరి బ్రదర్స్ సూపర్ స్టార్గా ఉన్నప్పుడు వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ వాళ్ళకన్నా ఎక్కువ పేరు ఫేమ్ తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరికీ పోలీస్ గెటప్ బాగా సూట్ అవుతుంది. అండ్ మనం పవన్ కళ్యాణ్ అంటే కరాటే మార్షల్ ఆర్ట్స్ గుర్తుకు వస్తే శంకర్ నాగ్ గారిని అక్కడ వాళ్ళు కరాటే కింగ్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇద్దరికి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. చాలా మూవీస్ని కూడా వాళ్ళు డైరెక్ట్ చేశారు. ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కూడా ఈ మూవీస్లో యాక్ట్ చేశారు. ఇద్దరికి కూడా ఫ్యాన్స్లో పిచ్చ ఫాలోవింగ్ ఉంటుంది. అంతేకాక చాలామంది హీరోస్ వీళ్ళకి ఫ్యాన్స్గా ఉంటారు. ప్రజెంట్ ఉన్న కన్నడ యాక్టర్స్ అందరూ శంకర్ నాగ్ గారి ఫ్యాన్స్ అంటే ఆశ్చర్యం లేదు. ఎంత పెద్ద సూపర్ స్టార్స్ అయినా చాలా సింపుల్గా లైఫ్ని లీడ్ చేస్తారు. డ్రెస్సింగ్ కూడా చాలా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. అండ్ బుక్స్ చదవడం, టీ తాగడం వీళ్ళకి చాలా ఇష్టం. ఇద్దరికి ప్రజలకి ఏదైనా చెయ్యాలని తపన, ఆశ ఉంటుంది. పేద విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టించాలని వీళ్ళకి ఆశ ఉంటుంది. అండ్ ఇతర హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఎన్నెన్నో ఉన్నాయి. అండ్ శంకర్ నాగ్ గారు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. ಸತ್ತ ಮೇಲೆ ಮಲಗೋದಿದ್ದೇ ఇదే ఎచ్చరవిద్దాగల ఏనాదరు సాధిసు. అంటే చనిపోయిన తర్వాత నిద్రపోవడం ఉండేదే కానీ మెలకువగా ఉన్నప్పుడే ఏదైనా సాధించు అని. లవ్ యూ శంకరన్న అండ్ లవ్ యూ పవర్ స్టార్. ఇక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.